ఆ శత్రువుని ఎదుర్కొని దాని నోట నుండి విడిపించేవాడు, అవసరమైతే ఆయనైనా తన ప్రాణాలని పెట్టేవాడుగా ఉన్నాడు. అందుకే కింద వచనాల్లో మనం చూసినప్పుడు వాటి కొరకు నా ప్రాణమును పెట్టుదును, నా ప్రాణమును పెట్టుటకును తిరిగి తీసుకుంటకును నాకు అధికారము ఉంది. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, నా అంతటి నేనే దాన్ని మరలా తీసుకొందును. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన రక్షణ కొరకు, లేక లోకంలో ఉన్న మానవాళి రక్షణ కొరకు కలువరి శిలువలో ఆయన వేలాడి తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ఎప్పుడు కూడా ఈ గొర్రెలు సమూహం అనేవి ఆయన విడిచిపెట్టుకొని ఉండకూడదు. అలాగా ఉన్నట్లయితే వాటికి పతనం ఉంది. ఆయన అనుసరిస్తూ ఉండాల్సిందిగా గొర్రెల గురించి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. వాటికి సమృద్ధి అయిన జీవాన్ని ఆయనే అనుగ్రహించేవాడు, ఆలనా పాలన అన్నీ కూడా చూసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రాణం పెట్టినటువంటి కాపరి కంటే ఎక్కువైన కాపరి ఎవరైనా లోకంలో ఉన్నారా? కాబట్టి ఆయన దగ్గరే మనం ఎప్పుడు కూడా మనం ఉండవలసిన వారంగా ఉన్నాము, ఆయన్ని అనుసరించవలసిన వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ గత వారంలో మనం గొర్రెలు పోవు ద్వారము నేనే, యోహాను సువార్తలో ఎక్కువగా మనకు కనబడే పదం ఏంటంటే నేను, లేకపోతే నేనే. ఇక ఎవరు కూడా చెప్పలేరు. అది ఆయన అయితేనే ఆయన చెప్పగలడు నేనే అని, ఇంకొకడు చెప్పలేడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచునుండును. కొంతమందిని రక్షించేదానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటాడు. మిగిలినటువంటి వారికి రక్షణ లేదా అని కాదు, వాళ్ళు ఏర్పాట్లో ఉన్నవారు, వారిని ఆయన రక్షించాలి. ఏర్పాట్లో లేనివారు కూడా ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు వారిని కూడా ఆయన రక్షించేవాడుగా ఉంటా ఉన్నాడు. అంత ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు. కొందరు ఏర్పాట్లో ఉన్నారు, వారిని ఆయన రక్షించాలి. ఏర్పాట్లో లేని వారిని కూడా ఆయన రక్షించేవాడు. మెట్టికి వీళ్ళైనా ఇశ్రాయేలీలైనా ఎవరైనా సరే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే వారికి రక్షణ అనేటువంటిది కలగదు. ఎవరైనా సరే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచవలసినటువంటిదే. ఇక్కడ లోపలకు పోవటం అంటే ఏంటి అనేది గత ఆదివారం నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోపలకు పోవటం అంటే ముందు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచటం, తర్వాత బాప్తీసాన్ని పొందుకోవటం. అది రోమా 6:3లో క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ. అప్పుడు నీళ్ళలోనికి వెళ్ళడం, ఆ వ్యక్తి స్వస్థపరచబడుతున్నాడు, రక్షింపబడుతున్నాడు. ఎందుకంటే ముందు ఆయన నమ్ముకున్నాడు. నీళ్ళలోనికి పోకమునుపు తన పాపములను ఒప్పుకున్నాడు.
ఆయన విశ్వాసం ఉంచాడు. ఆయన మరణం, ఆయన పునరుద్ధానంలోనికి పాలివాడు అయ్యేదాని కొరకు నీళ్ళల్లో నుండి చనిపోయి సజీవుడిగా తీయబడటం బాప్తిసం అంటే. అదేదో నీళ్ళలో మునిగి అట్లా వేయటం కాదు. అటైతే ఎంతోమంది సముద్రాలు స్నానాలకు పోతున్నారు, వాళ్ళకి మార్పు లేదే, వాళ్ళకి రక్షణ లేదే. పండగలప్పుడు కూడా మునుగుతున్నారు కదా. అట్ట రాదు. ప్రతిరోజు మన ఇంటి దగ్గర డ్రమ్ పెట్టుకొని కింద మునిగి పైకి లేసిన రాదు అలాగా. ముందు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచటం ఎందుకు అనేది, తరువాత ఆయన మరణం పునరుద్ధానంలోనికి పాలివారం అవటం బాప్తీస కార్యక్రమం అనేది, తిరిగి లేయటం. వాళ్ళు నవీన స్వభావం కలిగిన వారు అవుతున్నారు, నూతన జీవాన్ని పొందుకుంటున్నారు అనేది రోమా 6లో తెలుపబడినటువంటి మాటలు అవి. ఒక లోపలికి ఏంటంటే అది బాప్తీసం పొందుకోవటం, రక్షింపబడటం ఒక లోపలికి. ఇంకొక లోపలికి ఏమనుకున్నాం మనం, వెలపట్టున్నటువంటి వారు లోపలికి రావటం. 2:42 అపోస్తుల కార్యంలో వీరి అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగకుండా ఉండడం. ఇది ఒక లోపల. అంతకుముందు ఎక్కడున్నారు? వెలుపట్టున్నారు. ఇది ఏమిటి అంటే మనల్ని ఆశ్రయించేదానికి దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఆత్మ సంబంధంగా మనం అభివృద్ధి పొందేదానికి, విశ్వాస జీవితంలో బలపరచబడేదానికి, ఆయన జ్ఞానం చేత నింపబడేదానికి, ఆయన మహిమ చేత నింపబడేదానికి, ఇది ఆయన యొక్క సహవాసం. ఈ లోపల ఎడతెగకుండా ఉండడం. బాప్తీసం తీసుకున్న తర్వాత మరి సహవాసం లేని వాళ్ళంగా మనం ఉన్నప్పుడు ఆ అభివృద్ధి ఆత్మ సంబంధంగా వారిలో మనం చూడలేము, కనబడదు. ఆ ఎదుగుదల అనేటువంటిది రాదు. ఒక మరుగుజ్జు స్థితి కలిగినటువంటి వారుగా ఉంటారు, లేకపోతే చిన్న పిల్లల మాదిరిగా ఉంటారు. వాళ్ళకి ఎదుగుదల బొదుగుదల అనేది ఏమి ఉండదు. జ్ఞానం, విశ్వాసం, వాక్యం, అక్కడ దేవుడు మనల్ని బలపరిచే వాడుగా ఉంటామన్నాడు. సహవాసం లేకపోతే మనం బలహీనమైపోతాం. దేవుని సహవాసం, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. ఇది ఎక్కడుంటుందంటే సంఘంలో ఉంటుంది. ఎడతెగకుండా ఉండడం. పండగలప్పుడు లేకపోతే సంతోషకరమైన సన్నివేశాలప్పుడు మనం ప్రార్థన పెట్టుకోవాలంటే ప్రార్థన చేయించుకోవడం అలాగా కాదు. కొన్ని పరిస్థితులను బట్టి, అనారోగ్య బలహీనతలను బట్టి, ప్రయాణంలో ఉన్నదాన్ని బట్టి, రాలేకుండా ఉండే సమయంలో బట్టి బలలో పాల్వంపులు పొందుకోవాలి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే ఆయన యొక్క జీవము గలవాడు అనేది వాక్యంలో రాయబడి ఉంది. మనకిచ్చిన రక్షణ బట్టి సంఘంతో కలిసి ఆయన్ని గణపరచడం, ఆరాధించడం, ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఇది ఒక లోపల. ఇంకొక లోపల ఏమిటి? 11:37 ఒక స్వార్తలో పరిశుద్ధమైనటువంటి జీవితం. పరిశుద్ధమైనటువంటి జీవితం అది రాజరికానికి సూచనగా చెప్పుకుంటా ఉన్నారు. అవును, వాళ్ళు ఏం చేశారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని భోజనాన్ని పిలిచారు. ఆ పరిసయ్యుడు భోజనానికి పిలిచి ఈ భోజనానికి ముందు స్నానం చేయలేదని ఆయన గురించి అనుకుంటా ఉన్నాడు. యేసు ప్రభువుని భోజనానికి పిలిచి భోజనానికి ముందు ఈయన స్నానం చేయలేదేంటి? పరలోకంలో ఉన్న అందరికి టాయిలెట్లు ఉన్నాయేంటి? పరలోకంలో ఆయన దేవుడు.
ఆయన ఒక కొండ మీద రూపాంతరం చెందాడు. ఆయన శిష్యులు కూడా 3 ఉన్నారు. అప్పుడు ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయలేడు అనేది వాక్యంలో మనం చూస్తూ ఉంటామన్న. రూపాంతరపరచబడినటువంటి కొండ. ఇశ్రాయేలీయులను కూడా మనం చూసినప్పుడు వాళ్ళు చెప్పులు ఎలాగా అరిగిపోలేదు, కాళ్ళకి వాపులు ఎలాగా రాలేదు, వాళ్ళ వస్త్రాలు ఎలాగా చిరిగిపోలేదు. అరణ్యం 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక అద్భుతం అది. ఆయన భోజనానికి పిలిచినవాడు ఆయన స్నానం చేయలేదు అనుకుంటున్నాడు. ఆయన ఒక ప్లేటుని చూపించి, మరి మీరు వెలుపటే శుద్ధి చేస్తారు ప్లేటుని, కానీ మీ లోపట సమస్త కల్మషంతో నిండి ఉన్నది. ఈ వెలుపట భాగం చేసినవాడు లోపట భాగం చేయలేదా? ఇది చేసినవాడు అది చేసినవాడు ఒకటి కాడా అని చెప్పాడు. కాబట్టి లోపల ఏ విధంగా ఉంటామో బయట కూడా అలాగనే ఉంటాం. దేవుని సన్నిధిలో ఉండేటువంటి వస్తువులు లోపట వెలుపట అవి బంగారము చేత అలా పొదగబడినట్టుగా ఉంటాయి. ప్రత్యక్ష గుడారంలో కొన్ని వస్తువులు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు పాపం లేనివాడిగా ఉన్నాడు, శోధింపబడిన పాపం లేనివాడిగా ఉన్నాడు, శిలువ మరణం పొందిన పాపం లేనివాడిగా ఉన్నాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు. ఆ రాత్రి గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడంటే ఆయన చిత్తము నెరవేర్చబడదని కొరకు ఆయన ప్రార్థన చేసుకున్నాడు. కానీ విజ్ఞాపన, నీ చిత్తమైతే దీన్ని తొలగించము, ఆయన నా ఇష్టం కాదు. పొందబోయే శిలువ మరణం ఆ బాధలన్నీ ఎరిగినవాడుగా ఉన్నాడు. నిన్ను రక్షించేదానికి అందుకై నీ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని సర్వాన్ని అర్పణగా అర్పించినటువంటి వాడు. పరలోకములో నుండి ఒక దూత ఆయన్ని బలపరిచెను శిలువ మరణం పొందవలసిన విషయంలో. అంటే నొప్పి లేకుండా ఆయన చేశాడని కాదు దాని అర్థం. కొన్నిసార్లు అలా కూడా ఆయన చేయగలడు. కానీ అక్కడ నిజంగా శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధపడ్డాడు. నొప్పి లేకుండా ఆయన చేసుకునే పాట అయితే ఎన్నిసార్లు శిలువ మరణం పొందడా? ఆయన దేవుడు. ఆ పాపం యొక్క ఫలితము, దానికి రావాల్సిన శిక్ష నీ కొరకు ఆయన భరించాడు. ఆయన నిజంగానే దెబ్బలు తిని బాధపడ్డాడు. అయ్యో, ఆ దెబ్బ లేకుండా చేసుకోలేని వాడు, చేసుకోగలిగినటువంటి వాడు, ఆ బాధ లేకుండా చేసుకోగలిగినటువంటి వాడు. కానీ ఈ పాపపు శిక్ష ఆయన పొందాడు. ఆయన దేవదూత బలపరిచినంటే ఆయన ఎన్ని బాధలు పెట్టినా కూడా ఆయనకి నొప్పి ఉండదనే. నిజంగా అలా చేసుకొనగలడు ఆయన, చేసుకొని మరీ సిలువెక్కగలిగిన వాడు. కానీ అలాగ చేయలేదు ఆయన. ఎందుకంటే మన కొరకు ఆ శిక్ష భరించాడు. మనమే బాధపడవలసింది, దెబ్బలు తినవలసింది, అది ఆయన రుచించాడు. మన కొరకు, మనకు మార్గం, మనకు పనంగా అమ్రానున ఓరలాడాడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఎక్కడా కానీ అపవిత్రత అనేది మనకి కనబడదు. ఎందుకు? ఆయన దేవుడు. లోపల వెలుపట, ఈ లోపల పరిశుద్ధమైన జీవితం. ఒకటి రక్షణ పొందటం, అదొక లోపల. రెండవది రక్షింపడినటువంటి దేవుని పిల్లలు సహవాసం కలిగి ఉండటం, అదొక లోపల. మూడవది పరిశుద్ధమైన జీవితం, లోపల బయట, అదొక లోపల. లోపల ఏంటో బయట కూడా అదే. అదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు.
ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట మనం ఏం చూసుకున్నాము చూడండి. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై కదా, ఎట్టా వచ్చాడు అట్టా వాడు రక్షణ పొందుకుంటాడు. రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచునుండును. ఇక్కడ బయట అనే మాట మనకి కనబడుతుంది. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు. బయటికి రావటం అంటే ఏంటి? వాక్యంలో మనం చూసినట్లయితే రక్షించబడినటువంటి దేవుని పిల్లలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం, సువార్త ప్రకటించాలని మనం ఎక్కడ పోవాలి? సంఘంలో ఉన్నవారికి సువార్త. యోహాను సువార్త 16-15 వచనంలో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందిన రక్షింపబడును. నిన్ను రక్షించింది, నిన్ను ఆశీర్వదించింది ఎందుకనంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేదానికి. మనల్ని ఆయన రక్షించాడు, ఆశీర్వదించాడు. అట్లయితే అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉన్నవా? మనం ఉన్నామా? అనేకులకు ఆశీర్వాదకరంగా బయటికి వెళ్ళడం స్వార్థమానం మన ద్వారా ఏం ప్రయోజనం ఎవరికి ఉండదు. దేవుడు లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, స్వార్థమానం లేకపోతే మనం ఏం చేయాలంటే నిలవాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండడం రక్షణలోనికి నడిపించడానికి గల కారకలం మనం అవుతాం. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 3వ వచనము 5వ వచనము చూడండి. రెండవ రాజుల గ్రంథం 4:3 చూడండి. అదిగో ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్ర తెమ్మని ఆమె తన కుమారులకు చెప్పగా వారు ఏమీ చెప్పారు. అంతలో నూనె నిలిచిపోయి ఆయన దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తిరిగి చెప్పగా అతను నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని. ఇప్పుడు దేవుడు చంపేశాడా, బ్రతికించాడా? మిగిలిన దానితో నీవును నీ పిల్లలో బ్రతుకుడని అంటే ఇప్పుడు అక్కడ రుణము తీర్చాడు, తర్వాత ఎలాగ బ్రతకాలో చెప్పాడు దేవుడు. ఇప్పుడు దేవుని సేవకుడు నీ ఇంట్లో ఏముందంటే నా ఇంట్లో ఏం లేదయ్యా, ఆ నూనెకుండ తప్ప అన్నప్పుడు ఒక అద్భుతం జరిగించాడు దేవుడు. నీవు కానీ సరిగా ఉంటే ఆయనలో ఏదో ఒక విధంగా ఒక అద్భుతం జరిగిస్తాడు. అది నువ్వు చూస్తావు. అక్కడ కూడా ఏమీ లేదు. ఆ అప్పిచ్చిన వాడు ఒప్పుకుంటాడా? ఆ చల్లేసుకునే దానికి ఇద్దరి బిడ్డలను పట్టుకుపోయేదానికి రెడీ అయ్యాడు. ఏ అప్పు లేకుండా దేవుడు ఆదాముని చేశాడు. అవ్వల్ని వాక్యాలు మనం చూసినప్పుడు అన్నీ ఆయన దగ్గరికే వస్తున్నాయి, ఆయన మాట వింటున్నాయి. వచ్చిన వాటికి పేర్లు ఆయనే
పెడుతూ ఉంటా ఉన్నాడు. ఆకలి వేసినప్పుడు ఫ్రూట్స్ ఎన్నో ఉన్నాయి కదా. ఎప్పుడైతే అపవాది మాట విన్నాడో అప్పు చేసి కొన్నవాడు అయిపోయాడు, ముప్పు తెచ్చుకున్నాడు. పాపమునకు దాసుడు అయిపోయాడు. ఆదాము దాసుడిగా ఉన్నాడా? వాక్యంలో మనం చూసినప్పుడు స్వతంత్రుడిగా ఉన్నాడు, ఒక అధికారిగా, ఒక రాజుగా. అక్కడి నుండి వచ్చింది ఈ అప్పు, ఆ పాపము ద్వారా మరణం మనకి వచ్చింది. ఆ మూల కారణం అక్కడే. అంతకుముందు అలాంటి పరిస్థితి లేదు. దేవుడు దాసుడిగా చేయలేదు ఆదాముని అవని. ఆయన కుమారుని రాజుగా చేశాడు, కానీ చేయరాని పని చేసి దాసుడైపోయాడు ఏదైనా తోటలో. అక్కడి నుండే వచ్చింది మనకి ఆ యొక్క దాసత్వం. దాని వేళ ఎవరు చెల్లించారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎట్లా? కల్వరిశిలలో మన కొరకు ప్రాణము పెట్టుడు ద్వారా. ఇంకా ఏ విధంగా అది తీరిపోయేది కాదు తీర్చడానికి. ఇది దేవుని యొక్క ప్రాణానికే వచ్చింది. అక్కడ చేయబడినటువంటి అప్పు, ఎవరు? ఆదాము అవ్వలు చేసినటువంటి అప్పు సాక్షాత్తు సృష్టించినటువంటి దేవుని యొక్క ప్రాణానికే వచ్చింది. ఇంకొక విధంగా అప్పు తీరిపోయేది కాదు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే అందుకే. అంటే అపవాది ఎంత జ్ఞానం కలిగిన వాడో అక్కడ మనం ఆలోచన చేయాలి. అనేకుల్ని నిత్యనాశనానికి ఈడ్చుకొని పోయేదానిగా వాని యొక్క ఆలోచన. దేవుడే కానీ జీవవృక్షఫలములకు ఆయన కావలి వేయకపోయి ఉంటే ఈ అపవాది ద్వారా మళ్ళీ ఆ జీవవృక్షఫలను కూడా అతను తినేవాడేమో. అంటే ఇక దేవుడు చనిపోయినా కూడా పాపక్షమాపణ ఆదాము అవ్వలకు కలగదు. లోకంలో ఈ మానవుని కూడా రక్షణ అనేది కలగదు. అందుకు దేవుడు పాపం చేయకుండా ఉండుంటే ఆ జీవవృక్షం ఫలం తిన్న నిరంతరం జీవించేవాడు. పాపము చేసిన తర్వాత నిత్య జీవవృక్ష ఫలములు తింటే పాపక్షమాపణ లేకుండా పాపాత్మ అయి ఉండేవాడు. కాబట్టి అక్కడ దేవుడు ఆ తోటకి కావలి పెట్టాడు, ఆ వృక్షఫలానికి, ఖడ్గజ్వాలను. అంటే సాక్షాత్తు దేవుడే తన ప్రాణం పెడితే కానీ ఆ రుణము తీరిపోయేటువంటిది కాదు. అది చూడండి. ఇక ఏ విధంగా కూడా అది ఆ రుణము తీర్చేది వీల్లేదు. ఇక అలాంటి దాసత్వం, అలాంటి యొక్క నిత్యనాశనం, మరణం సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడు. దాస్యంలోనికి మనం నెమ్మదిలేని వారంగా ఉండడానికి ఆయన మనల్ని పుట్టించలేదు. ఏదైనా తోటలో ఆదాము అవ్వాలని సంతోషంగా ఉన్నటువంటి వారు ఆహారానికి కూడా అక్కడ ఫలములు ఆయన ఇచ్చాడు. అలాగా ఈ రుణము చేసినటువంటి వాడిని ఆయన యొక్క బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి దాసురాలు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమును చేశాడు. తనకున్న పంత ఎట్లా తీర్చబడింది? ఆ నూనె కుండ తప్ప, పాత్ర తప్ప ఇంకా ఏమి లేవని చెప్పినప్పుడు బయట దొరకగలిగినటువంటి పాత్రలు అన్నీ ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి? ఆ పాత్ర చుట్టూ పెట్టుకోవాలి. బయట దొరకగలిగినటువంటి పాత్రలన్నీ దేవుడు ఆశ్రయించాడు ఆ తైలాన్ని. నీవు సరిగ్గా ఉన్నట్లయితే దేవుడు ఏ విధంగానైనా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ బాకీ అంతా తీర్చాడు, తర్వాత బ్రతికేదానికి దావ చూపించాడని చెప్తుంది వాక్యం.
పాపములో మారుమనసు పొందకుండా ఉన్నట్లయితేనే మనం నశిస్తాం. రక్షించబడినటువంటి వారమైతే మనకు జీవమే, మనకు నిత్యనాశనం లేదు. ఎందుకంటే ప్రతి విధమైన పాపము, ప్రతి విధమైన శాపము ఆయన భరించాడు. నీ కొరకు సర్వాన్ని అర్పణగా ఆయన అర్పించాడు. బయట దొరకగలిగినటువంటి పాత్రలు అన్నీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి. ఎట్లాగా? ఇది ఒక గాస్పల్, ఒక స్వార్థ ద్వారానే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుని విశ్వాసం ఉంచగలుగుతాడు, మారుమనసు పొందగలుగుతాడు, రక్షింపబడతాడు. బయటికి పోవటం అంటే స్వార్థ ప్రకటన చేయటం, ఆ విధంగా పాత్రలన్నీ లోపలికి తీసుకురావడం. అవి నింపబడ్డాయి తైలం చేత. ఆ తైలం నమ్ముకో, నీ రుణమంతా కూడా తీర్చుకో. మిగిలిన దాంతో నీవు నీ బిడ్డలు బ్రతకండి అని చెప్పేసినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం రక్షించబడటం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం అంటే ఇదే. ఆ లూదియా రక్షించబడింది, తన కుటుంబం రక్షించుకుంది. ఆ యొక్క ఎరుకో పట్టణపు గోడల మీద ఉన్నటువంటి రాహాబు తను ప్రభు నమ్ముకొని తన కుటుంబాన్ని రక్షించుకుంది. చెరసాల అధికారి తాను నమ్ముకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. చూసారా? బయటికి వెళ్ళడం అంటే అది. ఒక లోపట రక్షింపబడటం, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి పాపం విషయంలో మారుమనసు పొంది బాప్తిసాన్ని పొందుకోవటం. ఒక లోపట సహవాసమునికి క్రమంగా రావడం, ఒక లోపట పరిశుద్ధమైన జీవితం. బయటకి వెళ్ళడం అంటే స్వార్థమానం. పాపముల విషయంలో నిత్యనాశనానికి వెళ్ళేటువంటి వారి విషయంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం అంటే మనం ఉండలేము. మనం ప్రభువుని బట్టి ఉండి దేవుని వాక్యాన్ని, స్వార్థను ప్రకటించడం ద్వారా వాళ్ళని ఆయన రక్షిస్తాడు. ఆ బయట నుండి తెచ్చినటువంటి పాత్రలు అవి కూడా నింపబడ్డాయి. ఇది ఒక స్వార్థకు సాదృశ్యకరంగా మనకి కనబడుతుంది. ఇంకొక వచనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 14వ వచనం చూడండి. కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు. అక్కడ కూడా మనం ఆ మాటలు చూస్తాం. ద్వారమున, గుమ్మమున ప్రవేశించాలి, ద్వారమున ప్రవేశించాలి. గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు. అందుకే ద్వారమునేనే మార్గమునేనే అని ఉంటుంది వాక్యంలో. పాపక్షమాపణ నేనే, నా ద్వారానే లోపలికి రావాల్సిందంటే మోక్షరాజ్యంలోనికి రావాల్సింది కూడా నా ద్వారానే, ఇక వేరే మార్గం లేదు. గొర్రెలు పోవు ద్వారము నేనే, నా ద్వారా లోపలికి ప్రవేశించిన ఎడలా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప. ఇవన్నీ కూడా ఆయనే. గుమ్మం అంటేనే ఆయన ప్రవేశం. ఆయన లేకపోతే మనకు రక్షణ లేదు కదా. మన హృదయంలో, అలాగే సంఘంలో, అలాగే పరలోకంలో మనకి ప్రవేశం అనేది రాదు. గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు. ఇక్కడ చూడండి, తమ వస్త్రములను ఉదుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, చూడండి, వ్యభిచారులను, నరాంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపటనందురు. లోపట బయట వేలపట. వెలపట అంటే ఇప్పుడు ఏమింది? ఇక్కడ నిత్యనాశనంలో వెళ్ళిపోవటం. దేవుడు ఎంత ప్రేమించినా, మాట్లాడుతున్నా, కృప చూపుతున్నా, మన లెక్క లేకుండా ఉంటే, తెలుసుకోకుండా, నమ్మకోకుండా, లోబడకుండా, ఇక్కడ ఏమని చెప్పాడంటే
కుక్కలను అని అంటే ఈ కుక్కలా కాదు. కుక్కలు అవి అవి అబద్ధ ప్రవక్తలకు కదా, లోకస్తులుగా జీవించేటువంటి భక్తిహీనులకు పోల్చబడి చెప్పబడిన మాటలు అవన్నీ కూడా కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వేలుపొట్టనుందురు. అగ్నిగంధకముల చేత మండుగుండంలో పడడమే వెలపట అంటే. కాబట్టి మాటలను బట్టి మన జీవితంలో దేవుడు మనల్ని రక్షించింది ఎందుకనంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. అంతగా మనల్ని అభివృద్ధి పరిచేది ఎందుకనంటే కదా, ఆయన ఘనత కొరకు, మహిమ కొరకు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యంలో ఉన్నటువంటి సంగతులను బట్టి దేవుని పిల్లలు మన జీవితంలో మనల్ని మనం క్రమపరచుకొని ఆయనకి లోబరుచుకున్న ద్వారా ఆయన కృప చూపేవాడు, మనల్ని బలపరిచేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుడు మన కొరకై తన కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.